బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంగర్ చౌరస్తాలో డబ్బా కోట్లను తొలగించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను పోలీస్ బందోబస్తుతో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆరాంగర్ బస్ స్టాప్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బా కోట్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి ప్రయాణికులకు అసౌకర్యంగా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం ఆరంగర్ చౌరస్తాలో డబ్బా కోట్ల తొలగింపు జరుగుతుంది. ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? అయితే చూసుకుంటే కనుక రాజేంద్ర నగర్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ లోపల ఆరంగర్ చౌరస్తా వద్ద ఉండేటటువంటి బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఆ ఫుడ్ బోర్డింగ్ పైన ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు తెలిసినటువంటి మొత్తం డబ్బాలు అక్రమంగా నిర్మించారు. వాటిని మొత్తం త్వరగా ఈ ఉదయం పోలీసులు డబ్బాలను పోలీసు బందోబస్తుతో మొత్తం త్వరగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ కు చెందినటువంటి అధికారులు ఉదయం నుండి ఆ యొక్క డబ్బాలన్నింటినీ తొలగించడం జరుగుతుంది. గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అటు నుండి వెళ్ళేటటువంటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ డబ్బాల కారణంగా మొత్తం త్వరగా కూడా అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క మొత్తం పబ్లిక్ నుండి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే ఈ యొక్క డబ్బాల తొలగింపు కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రోజు వేలాది మంది సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఆరంగర్ బస్ స్టాప్ లో అక్రమంగా వచ్చిన డబ్బాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రయాణికులు అడ్డదిడ్డంగా పాన్ షాపులను ఏర్పాటు చేసుకుని ప్రయాణికులను అసౌకర్యం కలిగిస్తున్న వారిపైన ఆ చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఈ డబ్బాలను తొలగించిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేయడం వల్లనే ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. గతంలో దీనిపైన కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులకే ఈ విధంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.